హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. నిన్న ఎండగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన ఉసిరికాయ పచ్చడి ఉందండి. నేను అసలు పచ్చళ్ళు చాలా తక్కువ అనమాట. ఏదో ఒక్క ఉసిరికాయ అలా వేసుకుని తింటాను తప్ప, ఉసిరికాయ అని కాదు ఏదైనా సరే నాకు పచ్చళ్ళు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. హీట్ బాడీ కదా, అందుకని చెప్పేసి ఎక్కువ తిన్నాను అనమాట. సరే, ఇంకా ఎండలో పెట్టాను. ఇంకా కొన్ని వడియాలు కూడా ఎండలో పెట్టాను. పెరుగండి తోడు పెట్టాలి. డైలీ 2 సార్లు తోడు పెడుతున్నానండి. లేదంటే మనకు అస్సలు సరిపోవట్లేదనమాట. ఎండాకాలం కదా, పాలు కూడా సరిపోవట్లేదు సరిగ్గా. నేను నైట్ తోడు పెడుతున్నాను, మళ్ళీ మార్నింగ్ తోడు పెడుతున్నాను. ఇంకా మా వారు లంచ్ చేయడానికి వచ్చేటప్పుడు మ్యాంగోస్ తెచ్చారండి, మామిడికాయలు. అయితే ఇప్పుడు మామిడికాయలు ఏంటి ఇంత తొందరగా బాగోవని చెప్పాను. డైలీ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తూ ఉన్నారంట. అసలు మనసంతా దాని మీదే ఉంటుంది. ఇంకా ఎప్పుడు కొనేద్దామా ఎప్పుడు కొనేద్దామా అని, సర్లే ఒకసారి తినేస్తే నాకు కోరిక తీరిపోతుంది కదా అని చెప్పేసి తెచ్చుకున్నారనమాట. ఇప్పుడు ఇంత తొందరగా తెచ్చుకుంటే బాగోవండి, స్వీట్ అసలు ఉండవు. నిజంగానే స్వీట్ లేవు. ఉడుకుకాయలు అంటారు కదా, ఆ టైప్ అనమాట ఇవన్నీ కూడా. వాళ్ళే మగ్గపెట్టి మరీ ఇచ్చేస్తారు కదా, బాగోలేదు. ఇంకా తెచ్చుకున్న తర్వాత మళ్ళీ పదే పదే విసిగిస్తే బాగోదు కదా అని చెప్పేసి 4 తెచ్చుకున్నారులేండి. ఎక్కువ రేటే, 120 ఎంతో. ఇంకా కొన్ని రోజులు అయితే 60కే వచ్చేస్తాయంటే, ఇంకా అప్పటిదాకా నాకు ఆగట్లేదు, ఒకసారి తినేస్తే అయిపోతుందని తెచ్చుకున్నారంట. అయితే మొత్తం కూడా కట్ చేసిన తర్వాత మా పిల్లలైతే ఒక్కటే ఆనందం. అసలు మామిడికాయలు అంటే ఎంత పిచ్చి అంటే మా వాళ్ళకి, చెత్త డబ్బా అంతా కూడా తొక్కలతో నిండిపోతుందండి. ఇల్లంతా కూడా మామిడికాయల స్మెల్లే వస్తుంది. అన్నిలాగా తింటాం అనమాట. అంత ఫేవరెట్ అందరం, ఫ్యామిలీ కూడా. ఇంకా మ్యాంగోస్, మామిడికాయలు పిచ్చోళ్ళం అనమాట. ఇంకా మా ఇంట్లో కేజీలు వస్తూనే ఉంటాయండి. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు కానీ, ఇంకా మే వచ్చిందంటే ఇంక అంతే. మేము నెలకి ఒక 2000 3000 దీనికే పెట్టాలేమో. నిజంగా అంత తింటామండి మేమైతేనే. పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. చిన్నోడైతే ఎగిరి గంతేసేస్తున్నాడు, మ్యాంగోస్ తెచ్చారని. ఎలా ఉందో తిని చెప్పు అంటే, సూపర్ ఉందమ్మా, చాలా బాగుంది అన్నారు. కానీ పుల్లగా ఉన్నాయి. కొంచెం పులప, కొంచెం ఉడుకుతనం అనేది ఉందన్నమాట. అంటే ఉడుకుకాయలు తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంకా సరే, ఇంకా ఇష్టపడి తెచ్చుకున్నారు కదా అని చెప్పేసి నేను పదే పదే ఇంకా చెప్పలేదన్నమాట, ఎక్కువగా మాట్లాడలేదు. ఇంకా మా వాళ్ళు రెడీగా ఉన్నారు తినడానికి. నేనైతే తొక్కతో తినడం అలవాటు చేయించానండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది కదా. పైన పీలర్తో తీసేసా తిన్నా కూడా అదొక టేస్టు. అంటే తొక్కతో తినడం అంటే అదే ఏమంటారు, తొక్క పాడేస్తాం, తిన్న తర్వాత పాడేస్తాము, అది అలవాటు చేయించాను అనమాట, బాగుంటుందని. ఇంకా మా వాళ్ళు తింటారు చూడండి, ఇంకో ఇలాగనమాట. సూపర్గా ఉంది అంటున్నారు. ఇలా తింటేనే ఆ టేస్ట్ మజా బాగుంటుందండి. కొంచెం పుల్లగా ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి చిలకడ దుంపలు తీసుకొచ్చారు మార్కెట్ నుంచి. ఉడకపెడతానంటే, ఉడకపెట్టడం కన్నా కాలిస్తేనే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఆయనే కాల్చారనమాట. ఇంకా నిన్న శనగపప్పు క్యాబేజీ కర్రీ ఉండాను కదా, అది పోపు పెట్టేశాను. ఈ పోపు పెట్టేసరికి నేను ఇంకా వీడియో ఎడిటింగ్ చేసేసానండి. ఇంకా కాల్ చేసిన తర్వాత తిన్నాం, భలే ఉందండి నిజంగా. టేస్ట్ బాగా కాలిపోతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఉడకపెట్టిన దానికన్నా ఇలా కాల్చిందే బాగుంది టేస్ట్ అనేది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ఇన్ని బట్టలు ఉన్నాయి. ఈ బట్టలన్నీ కూడా ఇంకా మడత పెట్టేసి ఎక్కడికక్కడ సదిరేసి, ఇంకా కొత్త ఉతకాల్సిన బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. అయితే ఇక్కడ మీతో ఒకటి విషయం షేర్ చేసుకోవాలండి. ఒకరండి, వాళ్ళ పేర్లు చెప్పను, ఛానల్ పేరు కూడా చెప్పను. ఎందుకంటే అలా వాళ్ళ పేర్లు చెప్పి మన వ్యూస్ తెప్పించుకోవడం కరెక్ట్ కాదు. పైగా వాళ్ళు కొంచెం నెగిటివ్గా మాట్లాడినట్టు అనిపించింది నాకైతేనే. వేరే యూట్యూబర్స్తో కంపేర్ చేస్తున్నారండి. వాళ్ళు చక్కగా వ్లాగ్స్ చేస్తారు, ఇలా చేస్తారు, అలా చేస్తారని మీరు కూడా చేయండి. ఒక విషయం ఇక్కడ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవతల వాళ్ళు ఎవరైతే నాకు కామెంట్ చేశారో వాళ్ళకి ఒక విషయం చెప్తున్నానండి. నేను కేవలం హౌస్ వైఫ్నే కాదు, ఒక వర్కింగ్ ఉమెన్ కూడా. వర్కింగ్ ఉమెన్ అంటే కేవలం బయటికి వెళ్ళి జాబ్ చేసి పొద్దున 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు వచ్చే జాబ్ కాదండి ఇది ఇంట్లోనే ఉంటూ జాబ్ చేసుకునేది అనమాట. అయితే ఒక హౌస్ వైఫ్గా నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నాను అనేది నేను ఈ వ్లాగ్ ఛానల్లో చూపిస్తాను. అదేవిధంగా ఒక హౌస్ వైఫ్ కాకుండా ఒక వర్కింగ్ ఉమెన్గా నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నాను అనేది కూడా నేను ఈ ఛానల్లో కొంచెం కనిపిస్తూ ఉంటుంది. అంటే కటింగ్ చేశానండి, ఇలా చేశానని. సో నాది ఒక్కటే వ్లాగ్ కాదండి. ఇప్పుడు పొద్దున లేస్తున్నాం, పనులు చేస్తున్నాం, ఇవి చేసాం, కొంచెం మోటివేటెడ్గా ఏదో మాట్లాడడం అయిపోయింది, ఆ తర్వాత ఎడిటింగ్ చేసాం అయిపోయింది. సో అది ఒక లైఫ్ అనమాట. అది ప్రెషర్ అంత ఎక్కువ కూడా ఉండదు. దానికే ప్రెషర్ అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. వ్లాగ్ ఛానల్ పెడతా ఉంటారు కదా, వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట, ఇదే చాలా ప్రెషర్ అని. కానీ ప్రెషర్ అనేది అది కాదండి. ఇక్కడ చూడండి, నేను చిన్నపిల్లలతో టైలరింగ్ చేయడం అంత ఈజీ కాదు. సో మీలో ఎవరైనా టైలర్స్ లేకపోవచ్చు, కానీ
టైలరింగ్ చేసేటప్పుడు పండగ టైంలో, సీజన్ టైంలో చాలా ప్రెషర్గా ఉంటుంది. పైగా నేను ఒక యూట్యూబర్ని కూడా, టైలరింగ్ యూట్యూబర్. ఓకేనా, నేను పిల్లల్ని చూసుకుంటూ టైలరింగ్ చేయాలి, టైలరింగ్ పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఒక్క వీడియోని అప్లోడ్ చేయడానికి ఎంత బ్రెయిన్ వాడాలో, ఎంత బాగా మాట్లాడాలో అది నాకు మాత్రమే అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళు ఎలాంటి బ్రెయిన్ ఉందా అంటే, దేవుడు అందరికి ఒకలా ఇవ్వరండి, చెప్తున్నాను కదా. కొంతమందికి యాక్టివ్గా ఉంటారు 10 నిమిషాలు, కొంతమంది 20 నిమిషాలు లేటుగా ఉంటారు, అలా ఉంటారు కదా. అయితే అవతల వాళ్ళు కూడా ఎంత ఈజీ ఇది ప్రాసెస్ అనేది చెప్పాలన్నమాట. నేను నా మాటల ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. ఇంత ఈజీ, అది ఎంత కష్టమైన బ్లౌజ్ అయినా సరే ఇంతేనా అనే రేంజ్లోకి రావాలన్నమాట. వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంత ఈజీనా, టైలరింగ్ అంటే ఇంత ఈజీనా, నేర్చుకోవచ్చా, మనం కుట్టుకోవచ్చా, డబ్బులు సేవ్ చేసుకోవచ్చా, బయట వాళ్ళు కుట్టిన ఆ డబ్బులు మనం కూడా సేవ్ చేసుకోవచ్చా అనే థాట్ ఒక 100 మందికి ఒక్కరికి వచ్చినా కూడా మనం సక్సెస్ అయినట్టే. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఒక్కరు చూసిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను స్టిచ్చింగ్ ఛానల్ అని. అంటే ఆ ఒక్కరైనా యూజ్ అయ్యారని నేను అనుకుంటాను అనమాట, నా వల్ల ఒక్కరైనా ఉపయోగపడ్డారని. కాబట్టి నేను వ్యూస్ కోసం ఆలోచించాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏంటి, కేవలం ఒక టైలర్నే కాదు, యూట్యూబర్ని కూడా. ఈ 2 హ్యాండిల్ చేయాలి. ఈ 2 హ్యాండిల్ చేస్తేనే నేను మళ్ళీ వ్లాగ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయాలి. ఈ వ్లాగ్ ఛానల్ ముందు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, పెట్టలేదు కూడా. మన వాళ్ళే, మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా. నేను స్టార్టింగ్లో బ్లౌజులు కట్ చేసేటప్పుడు బాబు బాగా చిన్నోడు, అంటే 3.5 years 4 years ఉన్నాడనమాట. అస్తమా నడుచుకుంటూ వెళ్ళిపోవటాలు, నా ఒళ్ళో కూర్చుంటాలు అలా చేసేవాడు. కొంతమంది అబ్జర్వ్ చేశారనమాట, అక్క నీకు చిన్నపిల్లలు ఉన్నారా, చిన్నపిల్లలతో ఇన్ని చేస్తున్నావా, టైలరింగ్ చేస్తూ మళ్ళీ వీడియోస్ చేస్తా, ఎన్ని బ్లౌజులు కుడతావా అక్క. నేను ప్రతి బ్లౌజు పెట్టేదాన్ని వీడియో, ప్రతి బ్లౌజు చాలా ఓపికతో పెట్టేదాన్ని. సో అన్ని బ్లౌజులు కుడుతున్నావా అని, అంటే ప్రతి బ్లౌజ్ నేను స్కిప్ చేయకుండా పెట్టేదాన్ని. వీడియో షూటింగ్, ఎడిటింగ్ అవన్నీ నేనే చేసుకునేదాన్ని. ఇంకా అందరు అడిగేసరికి నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు ఒక వీడియో పెట్టాక అంటే, నా టైలరింగ్ ఛానల్లో పెట్టాను. ఒక 2 years బ్యాక్ టైలరింగ్ ఛానల్లో పెట్టాను అనమాట. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఇంత టైము మేనేజ్మెంట్ ఇంత బాగుంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మళ్ళీ పెట్టమన్న, రోజు చూస్తాం అక్క పెట్టండి అంటే, మన కంటెంట్ కాదు కదా. వ్లాగ్ ఛానల్ కంటెంట్ వేరు, స్టిచ్చింగ్ ఛానల్ కంటెంట్ వేరు. నా పద్ధతి అందరికీ నచ్చాలని లేదు. ఇప్పుడు నేను కూర్చునే పద్ధతి, నుంచునే పద్ధతి, వండే పద్ధతి అందరికీ నచ్చాలని లేదు కదా. విసుక్కునే వాళ్ళు ఉంటారు, నన్ను అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు, నాకు సజెషన్ చెప్పే వాళ్ళు ఉంటారు, నన్ను కొంచెం మందలించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా కాదు, సర్లే మన వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, నాకు కూడా కొంచెం వంటలంటే ఇంట్రెస్టే. నాకు ఏమి రాకపోయినా వచ్చినవన్నీ చూపించాలన్నట్టు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. వీడియోస్ చూసి 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 ఇది ఇక్కడ నా తిప్పలు ఏంటో తెలుసా, మా వాడి చేత మాట్లాడించన్నారు కదా, ఇప్పుడు మాట్లాడతారు చూడండి. సరే వెళ్ళు, మాట్లాడారు వెళ్ళి. ఈరోజు తెలుగు ఎగ్జామ్ అని చెప్పు. సరిగ్గా చెప్ప. హలో ఫ్రెండ్స్, రేపు ఇక్కడ హలో నవ్వుతూ చెప్తున్నావేంటి? రేపు తెలుగు ఎగ్జామ్, రేపు తెలుగు ఎగ్జామ్ చదువుకుంటున్నాం బాగా. ఆల్ ది బెస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ. చూసారు కదా, మా వాళ్ళతో అలా ఉంటుంది అనమాట. మాట్లాడమంటే ఒకలా మాట్లాడతారు, వీడియో లేనప్పుడు ఒకలా మాట్లాడతారండి. కానీ బాగా యాక్టివ్గానే ఉంటారులేండి పిల్లలు. ఇంకా నేను వాళ్ళతో వాగి నేను ఇలా సన్నగా అయిపోయాను. సర్లేండి. సో ఇప్పుడు వచ్చేసి టాపిక్ మళ్ళీ మధ్యలో స్కిప్ చేసేసాను కదా, అదనమాట. అలాగా మోటివేట్ చేస్తూ మాట్లాడాలి, తర్వాత వీడియోస్ పెట్టాలి, ఇవన్నీ చేయాలి కదా. సో ఎక్కడికొక్కడ కొంచెం అటు ఇటు బెండ్ అవుతాం. పర్ఫెక్ట్గా చేయాలంటే అవతల వాళ్ళు వీడియోస్ మీరు చెప్పినట్టు నేను చూశాను కొన్ని వీడియోస్, ఏంటి మీరు వాళ్ళని చూసి నేర్చుకోండి అన్నారనమాట. చూస్తే ఏమీ లేదండి, మార్నింగ్ నుంచి సాయంత్రం నైట్ పడుకునే వరకు ఇంట్లో పనులు అన్నీ కూడా, తర్వాత పిల్లల కేరింగ్, ఆ తర్వాత వచ్చేసి ఇంకా బయట పనులు ఏదైనా చిన్న చిన్న పనులు కూరగాయల పనులు అవే. కానీ తనకి నాకు అస్సలు పోలికే లేదండి. నాదొక్కటి ఎడ్యుకేటెడ్ ఛానల్ రన్ చేస్తున్నాను, పైగా నేను టైలరింగ్ బయట కస్టమర్లకు కుట్టాలి. సో ఈ ఒకరిని ఒకరు పోల్చడం అంత కరెక్ట్ కాదు నాకు తెలిసి. ఈ వీడియో వాళ్ళు చూస్తే ఉంటారు, ఎందుకంటే మనల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి నా గురించి బాగా తెలిసే మాట్లాడారనమాట. కానీ స్టిచ్చింగ్ వీడియో ఛానల్ ఉన్న సంగతి వాళ్ళకి తెలియదని నాకు అర్థమైంది. ఎప్పుడైనా సరే మనం ఒకరితో పోల్చుకోకూడదు.
యూట్యూబర్స్ గురించి మాట్లాడట్లేదు. మామూలుగా మనిషిని ఒక మనిషితో పోల్చుకోకూడదు. మనంతోనే పోల్చుకోవాలి. ఈరోజు ఇలాగా ఒకటి వంట చేసామనుకోండి, బాగా రాలేదు, ఇంకొకసారి మళ్ళీ ఇంకా బాగా చేయాలి. అంతేగాని అవతల వాళ్ళకన్నా మనం బాగా చేయాలనుకోకూడదు. ఒక బ్లౌజ్ కుట్టారనుకోండి, సరే అది ఏదో అటు ఇటు అయింది, సరే ఈసారి మంచిది కుడదాం అనుకో. అంతేగాని అవతల వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించేసుకోవాలి, అవతల వాళ్ళకన్నా బాగా సంపాదించుకోవాలని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి. మనకే పోటీ ఉండాలి. అది ఇంకా యూట్యూబ్ ఛానల్కి వస్తారా, వాళ్ళకి వ్యూస్ వచ్చేస్తున్నాయి, వీళ్ళకి వ్యూస్ వచ్చేస్తున్నాయి, నాకు వచ్చారనుకోకూడదు. మనమే పోటీ పెట్టుకోవాలి. ఓకే, ఈరోజు ఇలా వచ్చిందా, మన వాళ్ళు ఏం చెప్పారు. అక్కడ కొంతమంది ర్యాష్గా మాట్లాడేవారు ఉంటారు, ఇంకొంతమంది ఏమో కూల్గా మాట్లాడేవారు కూడా ఉంటారు. సరే ఏదైనా సరే వాళ్ళు ఏం చెప్పారని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అర్థం చేసుకుని మంచివైతే తీసుకోవాలి. మరీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే బ్లాక్ చేసి పడేయాలి. అంతే, అర్థమైంది కదండి. ఈరోజు టాపిక్ అయితే ఇదే అనమాట. ఒకరినొకరు పోల్చుకోకండి. మనమే ఒక కాంపిటేటర్ అనమాట. మనమే పోటీదారులు అనుకోవాలి. ఇడ్లీ అయితే భలే వచ్చినాయండి. రెండోసారి కదా వేయటము, రెండోసారి వేసినా కూడా చాలా బాగా వచ్చినాయి. ఇంకా బయట నుంచి కొనను, ఇంకా ఇడ్లీ పిండి ఇంట్లోనే చేసేస్తాను. ఏదో ఓపిక చేసుకుని 3 రోజులు వస్తుంది పిండి. ఒక గ్లాసులు పిండి వేసుకున్నామంటే. మెయిన్ వచ్చేసి ప్యాకెట్ అండి. ప్యాకెట్లో తెచ్చిన ఇడ్లీ నూక బాగా పనిచేసింది. నిన్న ఒక సిస్టర్ కూడా కామెంట్ చేశారు, మేము కూడా బయట నుంచి అక్క బాగుంది, మీరు తీసుకోండి, కంటిన్యూ చేసుకోండి అని చెప్పారనమాట. బాగుంది బయట నుంచి తెచ్చింది. ఇంకా ఇడ్లీలు కూడా అయిపోయినాయి, టీ కూడా పెట్టేసి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ పాలైతే కొంచెం వాటర్ వేసేసి పాలు మరిగించేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మనకి మీగడ రెడీ అయిపోతుంది. మళ్ళీ సాయంత్రము తోడు పెట్టాలి కదా, 2 సార్లు అవుతుంది. మళ్ళీ ఇంకొక ప్యాకెట్ తెచ్చుకోవాలండి. నాకు అసలు పిల్లలు తాగడానికి పాలు ఉండట్లేదు, నాకు ఉండట్లేదు. పెరుగుకి సరిపోతుంది, ఆయన టీకి సరిపోతుంది అంతే. ఒక ప్యాకెట్ తెస్తే 2 పూటల పెరుగుకి సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి కొత్తిమీర పుదీనా అయితే కొంచెం కడిగి పెట్టేసుకొని, నిన్న చట్నీ బాగా నచ్చేసింది పిల్లలకి. ఈసారి నేను దోసకాయ అయితే చేస్తున్నాను. కొత్తిమీర పుదీనా నేనైతే ఇది వేయలేదండి, చింతపండు వేసేదాన్ని ఎప్పుడు కూడా. ఈసారి చింతపండు వేయట్లేదు, పుల్లగా అయిపోతుంది, ఇడ్లీలు కూడా మళ్ళీ పుల్లగా ఉంటాయని చెప్పేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశాను. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసి దోసకాయ కట్ చేసానండి. దోసకాయ, ఒక టమాటా, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేసుకుంటేనే కొంచెం హెల్త్కి మంచిది, ఎందుకంటే అది కొంచెం చలవ చేసేది అన్నమాట. టమాటా కూడా వేస్తున్నాం కదా, అందుకుని 10 రూపాయలకి 2 వచ్చినాయండి. ఇక్కడ నేను ఒక విషయం అబ్జర్వ్ చేశాను, నేను చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి మనకి ఎప్పుడైనా సరే 10 రూపాయలు ప్యాకెట్లు అమ్ముతారు కదా, అన్నీ తీసుకోకూడదండి. అస్సలు బాగోవు, అన్నీ తీసుకుంటే అస్సలు బాగోవు. దోసకాయలు తీసుకోవచ్చు, చామగడ్డలు తీసుకోవచ్చు. చామగడ్డలు బోల్ రేటు మామూలుగా తీసుకుంటే. వీళ్ళు ఏంటంటే చిన్న అన్నీ కూడా పెట్టేస్తారు, కొంచెం ఓపిక చేసుకుని వండుకోవాలంతే. తర్వాత వచ్చేసి ఇంకొకటి దోసకాయ తీసుకోవచ్చు, చామగడ్డ తీసుకోవచ్చు, క్యాప్సికమ్ తీసుకోకూడదు. తీసుకొని బాగుంటాయి, కొన్ని బాగోవు చామగడ్డ. అలా కొన్ని బీరకాయలు తీసుకోకూడదండి, దొండకాయలు తీసుకోకూడదు, బీరకాయలు తీసుకోకూడదు. ఇంకా బెండకాయలు, బీరకాయలు, దొండకాయలు, ఈ 3 అస్సలు తీసుకోకూడదు 10 రూపాయలు. దాంట్లో అన్నీ ఏరేసినవి ఉంటాయి, అస్సలు బాగోవు. ఆలుగడ్డలు తీసుకోకూడదు. క్యాబేజ్ తీసుకోవచ్చు. క్యాబేజ్ నేను తీసుకున్నాను, చాలా బాగుంది, 10 రూపాయల కంటే పర్లేదు అనిపించింది నాకైతేని. క్యాబేజు ఈ 3 అయితే తీసుకోవచ్చండి. ఇంకా చిన్న ముక్కల కింద కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టేశానండి. ఈ ఫ్రై చేసేయాలన్నమాట. ఇప్పుడు ఆయిల్లో వేసేసి ఫ్రై చేస్తాను, చాలా బాగుంది టేస్ట్. కొబ్బరికాయ అదేం వేయలేదు నేను. ఇదంతా ఎడిటింగ్ అంతా కూడా పిల్లలు వెళ్ళిన తర్వాత చేస్తానండి. మరి పిల్లలకు హాలిడేస్ వచ్చిన టైంలో నాకు ఇంకా కొంచెం తొందరగానే లేవాలి. తొందరగా లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఇంక పక్కన పెట్టేసి కొంచెం ఈ చెత్త అంతా పాడేసి నీట్గా క్లీన్ చేస్తాను. ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసేసి జీలకర్ర ఏం వేయలేదు, కొంచెం ఆయిల్ వేసేసి పల్లీలు వేసాను. పల్లీలు మరీ సన్నగా, అదే చిన్నగా ఉన్నాయండి బాబు. మరీ
డీమార్ట్ తెచ్చినవి బాగానే ఉన్నాయి, డీమార్ట్ నుంచి తెచ్చాము, అది బాగున్నాయి. శనగపప్పు వేసానండి కొంచెం. టేస్ట్ అంతా కూడా దీంట్లోనే ఉంది. ఎందులో అంటే కొత్తిమీర పుదీనాలోనే ఉంటుంది టేస్ట్ మొత్తం. పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసేసాను. పచ్చిమిరపకాయలు కూడా 10 రూపాయలు ప్యాకెట్లు తెచ్చుకోకూడదు, అస్సలు బాగు. అన్నీ తెచ్చుకుంటే నిన్నైతే అసలు వేరే చోటకి వెళ్ళాలండి మార్కెట్కి. ఇక్కడైతే అదంతా కూడా చేస్తున్నారు కదా, పగలగొట్టేసి రోడ్డు మొత్తం. ఇంకా మొత్తం ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసేసి మంచి స్మెల్ వచ్చే వరకు అనమాట. కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను. బాగా ఫ్రై చేసేయాలి, లేదంటే మాడిపోతుంది. పెద్ద స్టవ్ మీద పెట్టాను కదా అందుకని. 9 గంటలకల్లా పనులు అయిపోతున్నాయండి. ఫస్ట్ వచ్చేసి 9 o'clock కల్లా ఇంకా మొత్తం అన్ని పనులు అయిపోయినట్టు. ఇంకా 9 నుంచి 10:30 వరకు అయితే వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వడం, అప్లోడ్ చేయడం, థంబ్నెయిల్ అది అయిపోయింది. 10:30కి బట్టలు ఏమైనా ఉతకాల్సిన బట్టలు ఉంటే వేసేస్తాను, లేదంటే నేను స్నానం చేసాకన్నా వేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇల్లు ఏమైనా బట్ట పెడితే పెడతాను, మాప్ అంటారు కదా. లేదంటే ఒక వారానికి 2 సార్లు పెడుతున్నానండి. రోజు పెట్టాలంటే కూడా ఇబ్బంది కదా. అయినా ఎక్కువ మరి చిన్నపిల్లలు కాదు కదా, ఇదివరకు ఎక్కువ పెట్టేదాన్ని. ఎందుకంటే చిన్నోడు అస్తమాన్ టాయిలెట్ పోసేసేవాడు చిన్నగా ఉన్నప్పుడు. రోజు బట్ట పెట్టేదాన్ని, రోజుకి 2 సార్లు పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయారు కాబట్టి, పైగా ఎక్కువ హాల్లోనే ఎక్కువ ఉండేది కదా, బెడ్రూమ్లో తక్కువే కదా అని చెప్పేసి నేను వారానికి 2 సార్లు పెడుతున్నాను అనమాట. ఇలా బాగా ఫ్రై చేసేసిన తర్వాత దోసకాయ ముక్కలు వేసానండి. ఉప్పు పసుపు వేసేసాను. మగ్గిపోయిన తర్వాత టమాటాలు, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేస్తాను అనమాట. ఉప్పు, తర్వాత పసుపు ఇవి ఫ్రై చేస్తాను. ఇదంతా మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసాను. టమాటాలు వేసేసి బాగా మగ్గబెట్టేసానండి. కొత్తిమీర పుదీనా కూడా వేసాను. చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసాను. తాలింపు ఏం పెట్టలేదు, జస్ట్ మిక్సీ పట్టాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఇలాగే వండి. బాగా మగ్గిపోవాలండి, బాగా మగ్గిపోతేనే. ఇంకా అందులోపు బయట సామాన్లు ఉంటే తోమేసుకున్నాను. ఈరోజు వచ్చిందిలేండి సామాన్లు తోమే ఆవిడ, పనావిడ వచ్చింది. నిన్న ఎందుకో మరి హెల్త్ బాగాలేదని చెప్పింది, కానీ మిగతా వాళ్ళు నాకు ఫోన్ చేశారు, వచ్చారా మీ దగ్గరికి అంతా. చాలా ఇల్లులు చేస్తుంది అనమాట. ఫోన్ చేస్తే యాక్టివ్గానే ఉందంటే పోనీలేండి, నేను అదే అన్నాను అనమాట. పోనీల పాపం 10 ఇల్లులో చేసుకునేది, ఒకరోజు రెస్ట్ తీసుకుని ఏం కాదులే, యాక్టివ్గానే ఉంది, ఏమంతా ఫీవర్ వచ్చినలా లేదు అని అన్నట్టు మాట్లాడారనమాట. నేను అదే అన్నాను, 10 మంది దగ్గర చేస్తారు కదా, కొంచెం ఏదో పొద్దున లేవలేకపోయిందేమో అని. అయినా నాకు ఎక్కువ ఏమి ఉండవులేండి, మోస్ట్లీ నా దగ్గరే క్లోజ్ అయిపోతే. ఆ కొన్ని కూడా చేయలేకపోతున్నాను అనమాట. అందుకుని ఇంక ఇదంతా మగ్గబెట్టేసుకుని శుభ్రంగా ఇంకా అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఉంచుతానులేండి. తర్వాత ములక్కాయలు ఉన్నాయి ఇంట్లో, ఒక ఉల్లిపాయ వేసేసి కర్రీ చేసాను. టమాటా వేద్దాం అనుకున్నాను కానీ నాకు టమాటా వేసినప్పుడల్లా మీరే గుర్తొస్తారండి. ఎందుకో తెలుసా, టమాటాలు ఎక్కువ వాడకండి అక్క అని మీరు చెప్తూ ఉంటారు. అందుకని యాక్చువల్గా నేను ఇప్పుడు కర్రీలో టమాటా వేద్దామని డిసైడ్ అయ్యాను, కానీ మళ్ళీ ఆగిపోయాను, మీరే గుర్తొచ్చారు. సరే, దాని బదులు కూరాకు ఇడ్లీ కోసం నేను పులుసు కారం తీసుకొచ్చాను కదా, అది వేసాను అనమాట, గొజ్జు కింద ఉంటుందని చెప్పేసి. యాక్చువల్గా టమాటా వేసేదే గొజ్జు కోసము. సో ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ములక్కాయలు కూడా వేసేసాను. ములక్కాయలు వేసేసి బాగా మగ్గపెట్టేసాను. తెలిసిన వాళ్ళు ఇచ్చారండి, ఇంత లావు ఉన్నాయి ఏంటో. ఒక 2 విజిల్స్ వేయిస్తాను, బాగా లావు ఉన్నాయి కదా. సో ఇది బాగా మగ్గపెట్టేసి ఇంకా కారం వేసాను, ఉప్పు వేసాను, పసుపు వేసి గరం మసాలా వేసాను. ఇంకా నేను పులుసు కారం అని చెప్తూ ఉంటాను కదా, పులుసు కారం ఎలా చేస్తారో తెలుసా మీకు? ధనియాలు, శనగపప్పు ఈ 2 ఫ్రై చేసి ఎండుమిరపకాయలు మిక్సీ పట్టేస్తారనమాట. ఎక్కువ చికెన్ పులుసులో చేసుకుంటారు, రేపు చేస్తాను, సండే కదా.
రేపు చేస్తాను, అందులో వేస్తాను. ఇంకా ఇడ్లీ పిండి అయిపోయిందిలేండి, ఇంకా రేపు కొంచెం ఉంటుంది, అంటే ఒక 4-5 రేకులు అవుతాయిలేండి. ఇలా బాగా మగ్గపెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గపెట్టేశానండి. మళ్ళీ ఇది లావుగా ఉన్నాయి కదా, ఏంటంటే పసరు వాసన వస్తాయి అన్నమాట. ఇంత లేతగా ఉన్నాయి అయితేనే బాగుంటుంది. అయిపోయింది, ఇది తీసి పక్కన పెట్టేసి కారం వేసేసాను. కారము, పసుపు, పసుపు వేసేసి కలిపేసాను. ఇలా మొత్తం కూడా ఫ్రై చేసేయాలి. అంతే, కొంచెము ఆ పులుసు కారం వేసాను, కొంచెం గ్రేవీ కింద ఉంటుందని చెప్పేసి. అంతేనండి, కొంచెం ఆయిల్ కాదు, వాటర్ వేసేసి 2 విజిల్స్ వేయిస్తే కానీ ఉడకలేదండి. నేను అదే అనుకున్నానులేండి, ఇంత లావు ఉన్నాయి కదా, 2 విజిల్స్ అయినా వేయించాలని. అంతే, కలిపేసి విజిల్ పెట్టేశాను. ఆ విజిల్ మూత తీసిన తర్వాతనే బాగుంటుందండి, అదే పైన విజిల్ తీసేసి పెడితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో నాకు తెలిసి మనకేమన్నా అడ్డున్నా కూడా క్లీన్ అయిపోతుంది కదా. చాలా తిప్పలు పడేదాన్ని ప్రతిసారి, పట్టట్లేదు అని మీరే చెప్పారు, పైన విజిల్ తీసేసి పెట్టు కుమారి వస్తుందని. పెట్టిన తర్వాత నాకు అర్థమైంది కుక్కర్ బెల్ట్ పెట్టలేదని. కుక్కర్ బెల్ట్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నానండి, మళ్ళీ పేలిపోతున్నాయండి కదా, ఎండకు కూడా చాలా డేంజర్. అంతే, ఒక విజిల్స్ వేయించిన తర్వాత, ఒకటి కాదు 2 వేయించాను, కరెక్ట్గా ఉడికినాయి. జీడిపప్పు అయిపోయినాయి, లేదు మీరు కామెంట్ చేస్తారేమో అని అనుకుంటా ఉంటాను, జీడిపప్పు ఎక్కువ తింటున్నారు అక్క మీరని. మా ఇంట్లో అంటే వీళ్ళు ఎక్కువ అండి, మా అమ్మ సైడ్ వాళ్ళు తక్కువే, కానీ వీళ్ళు ఎక్కువ జీడిపప్పు, ప్రతి దాంట్లో జీడిపప్పు వేసుకుని అలవాటు అనమాట. పులిహారలో వేసుకుంటారు. ఇంకా ఈయన వెయిటింగ్ అనమాట, చింత చిగురు కోసం వెయిటింగ్, మార్కెట్లో ఎప్పుడు వస్తుందని. చింత చిగురు, రొయ్యలు ఫేవరెట్, నా ఫేవరెట్ కూడా. ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నారు మార్కెట్లోకి. నేనైతే తీసుకుంటాను, కొంచెం రేట్ ఎక్కువైనా తీసుకుంటానులేండి. ఫుడ్ ఫుడ్ దగ్గర ఈయన ఎక్కువ ఆలోచించరు అనమాట రేటు. ఇంకా మనం ఇంత కష్టపడేది ఫుడ్ కోసమే కదా, ఓ 10 రూపాయలు. మళ్ళీ ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర అయితే బేరాలే ఆడరండి అసలు. అంటే మరీ ఎక్కువ చెప్తే తప్ప మరి 10కి 20కి పీకులు ఆడరనమాట. అంత కష్టపడి ఎండలో తిరుగుతూ ఇల్లు తిరుగుతున్నారు కదా అని చెప్పేసి మరీ ఎక్కువగా బేరం ఆడరు. మరీ సగానికి సగం చెప్తే అది తెలిసిపోతుంది కదా, అది అప్పుడు బేరం ఆడతారు తప్ప ఓ 10-20 దగ్గర మాత్రం వదిలేస్తారు. నన్ను వదిలేయమంటారు, ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళని మరీ ఎక్కువ విసిగించకు, అంత తక్కువ మార్జిన్లోనే అమ్ముకుంటారు, తిరుగుతారు కదా మొత్తం కూడా. కొత్తిమీర వేసేసానండి, ఇంకా కొంచెం 5 నిమిషాల పాటు ఉంచేస్తే మనకి కొంచెం గ్రేవీ దగ్గరికి పడుతుంది కదా, బాగుంటుంది. ఇంకా అయిపోయినట్టండి ఇంట్లో పనులన్నీ కూడా. ఇంకా యాజ్ యూజువల్గా మన టైలరింగ్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో మీరు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి, మనకు మనమే పోటీ అవ్వాలి, మనకు మనమే సక్సెస్ అవ్వాలి. ఓకేనా, మీరు కూడా నాకు ఇలాంటి కామెంట్స్ చేయకండి. ఈ మధ్యన నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువైపోయినాయి, మళ్ళీ బ్లాక్ చేయాల్సి వస్తుంది అంతే. బ్లాక్ చేస్తే నాకే బాధ కదా పాపం, మీరు ఏం చెప్పాలనుకున్నా కూడా ఇంకా నాకు వినిపించదు, నాకు కనిపించదు. బ్లాక్ చేయడం వల్ల అది మీకు నా వీడియోస్ వస్తాయి, కానీ మీరు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు, నేను ఏం చెప్తున్నానో మీకు కనిపిస్తుంది, అంతే తేడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.